మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుమల వెళ్లారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భోజనం చేశారు. ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దాంతో ఆ భోజనం చేస్తున్నకు సంబంధించి విజువల్స్ రికార్డ్ చేసిన అంబటి రాంబాబు గారు దాని కామెంటరీ కూడా ఇచ్చారు. చాలా అద్భుతంగా భోజన ఏర్పాట్లు ఉన్నాయి, చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు అంటూ ప్రశంసించారు. మిగిలిన భక్తులు కూడా ఇక్కడికి వెళ్ళి భోజనం చేయండి, అది మామూలు భోజనం కాదు, ప్రసాదం లాంటిది అంటూ కితాబ్ ఇచ్చారు. అంబటి రాంబాబు గారు ప్రశంసించారు. అయితే ఎక్కడ కూడా ఆయన బిఆర్ నాయుడు బాగా చేస్తున్నారనో, లేకుంటే గతంలో బాగోలేదు ఇప్పుడు బాగుందనో ఇలా ఎక్కడా చెప్పలేదు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీవీ ఛానల్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, అంబటి రాంబాబు పోస్ట్ చేసిన ఆ వీడియోని పోస్ట్ చేస్తూ మళ్ళీ అంబటి రాంబాబు మొత్తం తిరుమలలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి, అన్న ప్రసాద కేంద్రాన్ని సందర్శించి భోజనం చేసి అద్భుతంగా ఉందని కితాబ్ ఇచ్చారు అంటూ ఒక మీడియా, కాస్త సంయమనం పాటించే మీడియా పత్రికలు ఇలా ప్రచారం చేస్తే, ఇక TV5 మరికొన్ని తెలుగుదేశం పార్టీ అనుకూల యూట్యూబ్ ఛానళ్ళు ఇంకో మరో అడుగు ముందుకు వేసేసి తమ్మునేళ్లలో అంత కంటెంట్లో అంబటి రాంబాబు బిఆర్ నాయుడిని ప్రశంసించారు. గతంలో కంటే చాలా బెటర్గా ఉంది ఇక్కడ పరిస్థితి అని చెప్పారు. అసలు అద్భుతంగా చేస్తున్నావయ్యా బిఆర్ నాయుడు అంటూ అంబటి రాంబాబు ప్రశంసించారు అంటూ ప్రచారం మొదలుపెట్టారు. అంటే తెలుగుదేశం పార్టీ మీడియా వైఖరి చూస్తూ ఉంటే ఎవరైనా భక్తులు తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని ఆ తర్వాత బయటకు వచ్చి శ్రీవారి దర్శనం తమకు అద్భుతంగా జరిగింది, స్వామి అనుగ్రహం పొందినట్టుగా తాము ఫీల్ అవుతున్నాం అని చెబితే, బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా ఉండడం వల్ల, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల భక్తులకు శ్రీవారి అనుగ్రహం కూడా లభిస్తోంది అని కూడా ప్రచారం చేస్తారేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే అంబటి రాంబాబు గారు ఒకటి చెప్తే దాన్ని మరోలా వక్రీకరించుకొని దాన్ని అంతా క్రెడిట్ అంతా బిఆర్ నాయుడు గారి ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే, దేవుడు అనుగ్రహించినా దానికి కారణం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఉండడం వల్లే అని కూడా ప్రచారం చేస్తారేమో. దీనిపైన అంబటి రాంబాబు స్పందించారు మళ్ళీ ఆయన యూట్యూబ్ ఛానల్లోనే. ఎవరైతే తన యూట్యూబ్ ఛానల్ నుంచి ఈ వీడియోని తీసుకొని తిరిగి పోస్ట్ చేసి యూట్యూబ్లో, కానీ దాన్ని నెగిటివ్గా ఇష్టానుసారం వక్రీకరించి ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరి మీద లీగల్గా నేను చర్యలు తీసుకుంటాను రూల్స్ ప్రకారం అని కూడా చెప్పారు. అంటే యూట్యూబ్లో ఆయన వీడియోని మరొక యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తే స్ట్రైక్ పంపించవచ్చు కాపీరైట్ కింద. మరి అది చేస్తారేమో చూడాలి. TV5 మరీ ముఖ్యంగా ఇంత దిగజారిపోయి దేవుణ్ణి కూడా రాజకీయానికి వాడుకోవడం ఏంటి? నేను ఎక్కడైనా బిఆర్ నాయుడు బాగా చేస్తున్నారని చెప్పానా? గతంలో బాగోలేదని నేను ఎక్కడైనా చెప్పానా? కానీ చెప్పకపోయినా చెప్పినట్టుగా ప్రచారం చేసుకుంటూ ఇంత నీచానికి దిగజారుతున్నారు. అంటే స్వామివారిని కూడా బిఆర్ నాయుడు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు అని అంబటి రాంబాబు చెప్పారు. నిజానికి అంబటి రాంబాబు గారు ఎక్కడ కూడా బిఆర్ నాయుడు గురించో, లేకుంటే చంద్రబాబు నాయుడు గారి గురించో, లేకుంటే ఈ ప్రభుత్వంలో ఇలా ఉంది, గత ప్రభుత్వంలో అలా ఉండేది అని ఎక్కడ కంపారిజన్ చేయలేదు. 85 నుంచి ఈ భోజనశాల నడుస్తుంది, అద్భుతంగా చేస్తూ ఉన్నారని ఆయన చెప్పారు. కానీ దాన్ని ఇప్పుడు బిఆర్ నాయుడు వచ్చిన తర్వాతనే అక్కడంతా బాగా నడుస్తుంది, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే బాగా అద్భుతంగా ఉంది అని అంబటి రాంబాబు చెప్పారు అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. అంటే ఒక విధంగా ఇది ఒక దుర్మార్గం. ఎందుకంటే ఒక భక్తుడు వెళ్తారు, అక్కడ తిరుమలకి సంబంధించి బాగా ఉంది అని చెప్తే అది వెంటనే ఇంకా వెంకటేశ్వర స్వామికి టీటీడీకి సంబంధం లేదు, వ్యక్తులకు సంబంధించిన అంశం. బిఆర్ నాయుడు ఉంటే ఇలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఉంటే అద్భుతంగా ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారని వక్రీకరించుకొని ప్రచారం చేసుకోవడం అన్నది మాత్రం ఇది సరైన పద్ధతి కూడా కాదు. ఇప్పుడైతే ఏకంగా అంబటి రాంబాబు గారు ఆ వీడియో పోస్ట్ చేస్తే దాన్ని పట్టుకొని ఆయన అనని మాటల్ని అద్భుతంగా చేస్తున్నావయ్యా బిఆర్ నాయుడు అని అన్నారని కూడా తమ్నైల్స్ లో యూట్యూబ్ ఛానల్లో తమ్నైల్స్ పెట్టేశారు. TV5 కూడా అద్భుతంగా ఉంది గతం కంటే అని అంబటి రాంబాబు చెప్పారని రాశారు. అంటే ఒక పచ్చి అబద్ధం. ఆయన అక్కడ గతాన్ని ఇప్పటికీ పోల్చలేదు. ఆయన ఆ విధంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. కానీ తన వీడియోలను ఎవరైనా తీసుకుంటే పర్వాలేదు, కానీ ఇలా వక్రీకరించి నెగిటివ్గా ప్రచారం చేస్తే మాత్రం రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటాను అని అంబటి రాంబాబు గారు అయితే చెప్తున్నారు. అది TV5కు, ABNకు, ఇతర యూట్యూబ్ ఛానళ్ళు కూడా వర్తిస్తుంది అని కూడా ఆయన హెచ్చరించారు. మరి ఇప్పుడు TV5, ABN, మిగిలిన తెలుగుదేశం పార్టీ యూట్యూబ్ ఛానళ్ళు అంబటి రాంబాబు గారి వీడియోను డౌన్ చేస్తాయా, లేకుంటే అలా పెడతాయా? అలాగే పెడితే అంబటి రాంబాబు చర్యలు తీసుకుంటారా అన్నది చూడాలి.